వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు శనక్కాయల పచ్చడి చేయమని మా అమ్మ కోరిందండి. తను ఎండుమిర్చి, పల్లీలు, చింతపండు, పెద్దుల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసి పచ్చడి చేయాలి. మనకి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. చున్నులపాయ కూడా వేస్తాను. ముందుగా పల్లీలు, ఎండుమిర్చిని చక్కగా దోరగా వేయించుకుంటాను. ఈ చింతపండు నానబెట్టుకోవాలండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. పచ్చడి కోసం ఎండుమిరపకాయలు మా అమ్మ తీస్తుందండి. ఇదిగో ఇది తీసుకున్నాం 100 గ్రాముల్లోకి. చింతపండు నానబెట్టానండి. పల్లీలు వేయిస్తూ ఉన్నాను. చిన్న మంట మీద పల్లీలు దోరగా వేయించుకోవాలి. పచ్చడి బాగుంటుంది. పెద్ద మంట పెట్టొద్దు. చక్కగా ఆ విధంగా మిరపకాయల్ని తొడియాలన్నీ తీసుకొని వేయించుకోవాలండి. మధ్యకి విరిచి చక్కగా కూర్చున్నాడు మా హస్బెండ్. హాయ్ చెప్పండి. ఏమండి ఫ్రెండ్స్, పల్లీలు వేగాయి, దూరగా వేయించాను. అలాగే ఎండుమిర్చి వేయిస్తున్నాను. చిన్న మంట మీద మనం వేయించుకోవాలి. మిరపకాయలు మాడకుండా. కొంచెం అటెల్లు వచ్చేసరికి మాడిపోతాయి కూడా. ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేయించాను. అలాగే ఉల్లిపాయలు, పల్లీలు, చింతపండు కూడా నానబెట్టానండి. మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే మనం రోట్లో అయినా దంచుకోవచ్చు. ప్రస్తుతం మా అమ్మ దగ్గర ఉన్నాను నేను. రోల్ లేదు కాబట్టి ఇక్కడ మిక్సీ పట్టేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చింతపండు కూడా నానబెట్టి పెట్టాను. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చిగా. తర్వాత వెల్లుల్లి కూడా ఒక 2 రెబ్బలు వేస్తాను. పచ్చడి సూపర్గా ఉంటుంది, శనక్కాయల పచ్చడి. ఉప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసాను, గ్రైండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చాలు, మరీ మెత్తగా పట్టకూడదు. ఇప్పుడు చింతపండు వేద్దాం. చింతపండు, వెల్లుల్లి, అలాగే పెద్దుల్లిపాయలు వేసాను. కచ్చా పచ్చిగా మనము గ్రైండ్ పట్టాలి. ఎంతో టేస్టీగా ఉండే శనక్కాయల పచ్చడి రెడీ అయింది. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే శనక్కాయల పచ్చడి రెడీ అయింది. ఇప్పుడైతే ఇది మా అమ్మ కోసం తయారు చేశాను కాబట్టి తన్నే టేస్ట్ చూసి చెప్పమంటాను ఎలా ఉందో అని. ఒక నిమిషం. అమ్మా, పచ్చడి నీకోసం తయారు చేశాను, శనక్కాయల పచ్చడి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి, ఓకేనా? చూడు. బ్రహ్మాండంగా ఉందా? థ్యాంక్స్. బ్రహ్మాండంగా ఉందంటండి పచ్చడి. మీరు కూడా తయారు చేసుకొని తినండి.